ఆ స్త్రీ సురేఫెనికియా వంశమందు పుట్టిన గ్రీసీ దేశస్తురాలు. ఆమె తన కుమార్తెల నుండి ఆ దెయ్యమును వెళ్ళగొట్టుమని ఆయనను వేడుకొని. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ ఇదే మాటను మత్తయి సువార్త 15:21 నుంచి 28 వరకు మనం యేసు అక్కడ నుండి బయలుదేరి తూరు సీదోను ప్రాంతములకు వెళ్ళగా ఇదిగో ఆ ప్రాంతముల నుండి కనాను స్త్రీ ఒకటి వచ్చి, ప్రభువా, దావీదు కుమారుడా, నన్ను కరుణింపు, నా కుమార్తె దెయ్యము పట్టి. చాలా చాలా ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ సునేబీకీయురాలు ఈమె వచ్చి ఇక్కడ తన యొక్క కుమార్తెల గురించి ఈమె ఇక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా, ఆయనను అడుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తాము. అక్కడ కనాను స్త్రీ అని చెప్పి అక్కడ కూడా రాయబడినట్లు మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఎక్కడ నుండి వచ్చామన్నది కాదు కానీ, ఎంత ప్రయాణం చేసామన్నది కాదు కానీ, దేవుని సన్నిధిలో మనము ఆయన దగ్గరకు వచ్చిన తర్వాత మన పరిస్థితి ఎలా ఉన్నది అని మనం జ్ఞాపకం చేసుకోవాలి. ఇక్కడంట ఈ కనాను దేశము లేకపోతే ఈ సులేబీగా ఈమె పేరేంటి, సులోఫెనికియా వంశస్థురాలైనటువంటి ఈమె కూడా గ్రీసు దేశం నుండి వచ్చిందట. ఆ గ్రీసు దేశము ఇజ్రాయేల్ దేశానికట తూర్పు దిక్కున ఉందట. దాదాపు అది 80 కిలోమీటర్ల దూరం అంట. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ ఇజ్రాయేల్ దాటి ఈ ప్రాంతానికి వెళ్ళాలి అంటే 80 కిలోమీటర్లు ప్రయాణము చేయాలి. అయితే ఆ 80 కిలోమీటర్లు 14 గంటలు 17 గంటలు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నడిచి ఈ తూరు సీదోను ప్రాంతానికి వచ్చినట్టుగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకు ఆయన ఈ గంటలు ప్రయాణం చేస్తూ ఉన్నాడు, ఎందుకు వస్తూ ఉన్నాడు అంటే, ఇజ్రాయెల్ దేశంలో ఉండొచ్చు కదా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన వచ్చిన విధానం అంటే ఇక్కడ అనేక మంది అస్వస్థతను లేకపోతే దెయ్యాలు బట్టి లేకపోతే తన యొక్క పితరుల పాపము అనుభవిస్తూ వీళ్ళు అనేకమైనటువంటి బాధలు పడుతూ ఉన్నారు. కాబట్టి ఆయన ఎటు ఇశ్రాయేల్ దేశం నుండి బయటకు వచ్చినప్పుడు ఎటు వచ్చినా ఈ సమరయ మార్గంలోను, గలిలయ మార్గంలోను, తూరు మార్గంలోను, సీదోను మార్గంలో ఈయన ప్రయాణం వెళుతూ ఉన్నప్పుడు ఈ యొక్క అనేక మంది ఆయన దగ్గరకు వచ్చి స్వస్థత పొందుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. జాతి ఏదైనా, మతం ఏదైనా, ప్రియ దేవుని బిడ్డలారా, అందరూ దేవుడి దృష్టిలో సమానులు కనుక ఈమె కూడా ఈ ప్రభు ఏ రీతిగా ఈ యొక్క 17 గంటలు ప్రయాణం చేసి వచ్చాడో ఈమె కూడా తన యొక్క దేశానికి వెళ్ళడానికి మళ్ళా వచ్చి వెళుతూ ఉంది. కాబట్టి ఆమె 160 కిలోమీటర్లు ఆమె కూడా ప్రయాణం చేసి వచ్చిందంట. ఎందుకంటే తన యొక్క కుమార్తె కొరకు, ఆమె నెమ్మది పంపకం వరకు ప్రియ దేవుని బిడ్డలారా ఆమె వచ్చినట్టుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి ఈ యొక్క దేవుని సన్నిధిలో ఎంత దూరం ప్రయాణం చేస్తున్నామని కాదు కానీ, లేకపోతే ఎంత భక్తి కలిగి ఉన్నామని కాదు కానీ, లేకపోతే ప్రియ దేవుని బిడ్డలారా మన యొక్క విశ్వాస పరీక్ష ఏ విధంగా జరుగుతూ ఉందో మనలను మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే శిలువ మీద దాకా వాడికి మారు మనసు ఉందో లేదో తెలియదు, వాడు ఎటువంటి ఆయన భక్తి కలిగినటువంటి వాడు కూడా అక్కడ లేదు కానీ, ఎంత విశ్వాసంతో ఉన్నాడో లేదు కానీ, ప్రియ దేవుని బిడ్డలారా వాడు మార్పు చెందినటువంటి విధానము ప్రభు వెంటనే తనకు కూడా ఉండడానికి చేర్చుకున్నాడు. అలాగే మనము ఎన్నో సంవత్సరాల నుండి వస్తున్నామని కాదు కానీ, ప్రియ దేవుని బిడ్డలారా మన విశ్వాసానికి అక్కడ పరీక్ష జరుగుతుంది. ఈ కనాను స్త్రీ వచ్చింది, ఆమె విశ్వాసానికి అక్కడ పరీక్ష పెట్టాడు ప్రభు. అంటాడు, అమ్మ ఎన్ని కిలోమీటర్లు వచ్చింది? ఆమె 80 కిలోమీటర్ల దూరం వచ్చింది. 17 గంటలు ప్రయాణం చేసి ఆమె కూడా ప్రభు దగ్గరకు చేరుకున్నట్లుగా చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా ఆమె విశ్వాసానికి పరీక్ష పెడుతూ ఉన్నాడు. ఆ యొక్క పిల్లల రొట్టె ముక్కలు తీసి ఒక్క పిల్లలకు వేయడము ఉత్తమ కాదు అని చెప్పి అక్కడ చెప్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా ఆమె బాధపడకుండా లేకపోతే అవమానం అనుకోకుండా దేవుడి సన్నిధిలో ప్రియ దేవుని బిడ్డలారా కుక్క పిల్లలు కూడా ఆమె యొక్క అందుకామె నిజమే ప్రభు, అయితే కుక్క పిల్లలు కూడా బల్ల కింద ఉండి పిల్లలు పడవయ్యి రొట్టు ముక్కలు తినదు కదా అని చెప్పి అక్కడ ఆమె మాట్లాడుతూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా నీ కుమార్తె ఇప్పుడే స్వస్థత పొందింది, నువ్వు వెళ్ళమన్నప్పుడు మరలా ఆమె తిరిగి ఆ యొక్క ప్రయాణం చేసి 17 గంటలు ప్రయాణం చేసి
పెరిగేటప్పటికి తన కుమార్తెను స్వస్థత పొందినట్టుగా చూస్తూ ఉన్నారు. ఆ యొక్క తల్లి పేరు అక్కడ లిఖించబడలేదు, కుమార్తె పేరు లిఖించబడలేదు, వారి యొక్క వంశం గురించి ఏమీ లేదు, కానీ వారి యొక్క విశ్వాసం ఒకటే అక్కడ కనపడుతుంది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మన యొక్క దైనందిన జీవితంలో మనము మన బంధువులు లేకపోతే మన గొప్ప కాదు, కానీ దేవుని సన్నిధిలో ఆయన మన విశ్వాసాన్ని చూస్తాడు, మన విశ్వాసానికి పరీక్ష పెడుతూ ఉంటాడు. అనేకమైనటువంటి ఇబ్బందులు వస్తాయి, శ్రమలు వస్తాయి. ఏబు కూడా అదే పరీక్ష జరిగింది. ఆ పరీక్షలో ఏబు నిలబడ్డాడు కనుక ఆ ఏబు అనేకమైనటువంటి శ్రమల నుండి విడుదల పొంది ఎంతో నెమ్మది పొందినట్టుగా మనం చూస్తూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఇక్కడ వీళ్ళు కూడా ఆ ఎరుగురు స్త్రీలను మనం ఇక్కడ చూస్తాము. వాళ్ళు కూడా దేవుని సన్నిధికి వచ్చి తమ పిల్లలను బాగు చేసుకున్నట్లుగా చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఇంకా ఆ అనేకమైనటువంటి స్వస్థతలు ఇక్కడ ప్రభు చేస్తూ ఉన్నాడు. ఆ యొక్క ఇవన్నీ ఎలా జరుగుతూ ఉన్నాయంట? మార్కు సువార్త 8:22 చదివాం, లూకా సువార్త 22:50 చదివాం, యోహాను సువార్త 9:1 నుండి 7 వరకు చూద్దాం. తర్వాత మత్తయి సువార్త 12:22. ఇదంతా ఆయన మార్గమును పోచుండగా పుట్టి గుడ్డి అయిన ఒక మనుషుడు కనబడెను. చాలా మళ్ళా మత్తయి సువార్త 12:22. అప్పుడు దయ్యము పట్టిన గుడ్డివాడును మోగవాడునైన ఒకడు చాలు. మళ్ళా లూకా సువార్త 11:14. ఇవన్నీ చూస్తూ ఉంటే మార్పు చదవలేదు చాలు. చాలా మంది ఉన్నారు ఇక్కడ. ప్రియ దేవుని బిడ్డ, ఇదంతా ఎందుకు మనం చెప్తూ ఉన్నామంటే వీళ్ళందరూ దేవుని సన్నిధిలో ఎక్కడికి వెళ్ళినా స్వస్థత పడుతూ ఉన్నారు. ఆ స్వస్థత శరీర సంబంధమైనటువంటి స్వస్థతలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఆ శరీర సంబంధమైనటువంటి స్వస్థత పొందినవాడు మరలా ప్రభు దగ్గరకు వచ్చి ఎవరు ప్రభుతో ఆ యొక్క సహవాసం చేసినట్లుగా మనం ఎక్కడ చూడలేదు. ఎవరు అయితే వాడు స్వస్థత పొందిన తర్వాత కొంతమంది ఆయన గురించి చెప్పదానా చెప్పుకుంటూ వెళుతూ ఉన్నారు, కానీ కొంతమంది అయితే తిరిగి రానటువంటి పరిస్థితి మనం చూస్తే ఆ యొక్క 10 మంది కుష్ఠరోగులు ఉన్నప్పుడు ఒకడే తిరిగి వస్తాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అలాగే ఇక్కడ మత్తయి, మార్కు, యోహాను, లూకా వీటన్నింటిలో మనం చూస్తే అనేక మంది స్వస్థత పొందుతూ ఉన్నారు. ఇంకా అంతేకాకుండా ఆ సునేబెకియ వంశస్థురాలు కూడా వచ్చి ఈమె కూడా తమ యొక్క కుమార్తె విషయమై స్వస్థత పొందినట్టుగా చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, ఇవన్నీ శరీర సంబంధమైనటువంటి స్వస్థతలు. ఈ విధముగా ప్రభు చేస్తూ ఉన్నాడు. వాళ్ళందరూ స్వస్థత పొంది నెమ్మది పొంది వెళుతూ ఉన్నారు. అయితే ఆత్మ సంబంధమైనటువంటి స్వస్థత పొందితే మన పరిస్థితి ఎలా ఉంటుంది? మనం ఒకసారి జ్ఞాపకం చేసుకోవాలి. ఈ యొక్క అపోస్తుల కార్యాలు 2వ అధ్యాయము 38వ వచనం నుండి, పేతురు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తము ప్రతివాడు యేసు క్రీస్తు నామమున బాప్తిసం పొందుడి, అప్పుడు మీరును పరిశుద్ధాత్మను వరమును పొందుదురు. ఈ వాగ్దానము మీకును మీ పిల్లలకును దూరస్తులందరికీ, అనగా మన ప్రభువైన మన దేవుడు తన యొక్కకు పిలిచిన వారికి అందరికీ చెందునని వారితో చెప్పాను. ఇంకా అనేక విధములైన మాటలతో సాక్ష్యమిచ్చి మీరు మూర్ఖులకు ఈ తరము వారికి వేరై రక్షణ పొందుడని వారికి హెచ్చరించను. అప్పుడు కాబట్టి అతడు వాక్యము అంగీకరించిన వారు బాప్తిసం పొందిరి. ఆ దినమందు ఇంచుమించు 3,000 మంది చేర్చబడి వీరు అపోస్తలుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ప్రార్థనలు చేయుటయందును ఎడతెగక ఇది. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, వారు స్వస్థత పొందారు. ఇంకా మనం చూసినటువంటి ఆ ప్రజలందరూ అయితే వాళ్ళు తిరిగి వారి యొక్క గృహాలకు వెళ్ళారు. కానీ ఇక్కడ దేవుడు ఎప్పుడైతే వారిని సంధించారో, ఎప్పుడైతే ఆ పరిశుద్ధాత్మను ఆ రక్షణ అనేది వాళ్ళు పొందుకున్నారో, ఆ పరిశుద్ధాత్మ అనేది వాళ్ళలో ప్రవేశించిందో, అప్పటి నుండి వాళ్ళు ఏం చేస్తున్నారు? ఇంచుమించు 3,000 మంది రక్షణ పొంది వాళ్ళు అపోస్తులను విడవకుండా అపోస్తుల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ఎడతెగక ఉన్నారంట వాళ్ళు ప్రార్థన చేస్తూ. అంతేకాకుండా
43వ వచనంలో అంటాడు, అప్పుడు ప్రతి వారికి భయం కలిగెను, మరియు అనేక మహత్కార్యములను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగెను. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తనకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొని దీవుగాక వారు తమ స్థిరాస్తులు అమ్మి అందరికీ వారి వారి అక్కర్ల కొలది పంచిపెట్టింది. మరియు వారి ఏక మనసులై ప్రతిదినము దేవాలయంలో కూడుకొచ్చు ఇంటింత రొట్టె విరుచుచు దేవుని స్తుతించుచు ప్రజలందరి వలన దయ పొందిన వారై ఆనందంతోనూ నిష్కపటమైన ఉదయముతోనూ ఆహారం పుచ్చుకొనుచుండేది. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఆత్మకు రక్షణ వస్తే, ఆత్మలో మనం బలపడితే, దేవుని యొక్క పరిశుద్ధాత్మ మనలోనికి వస్తే మనము ఏ రీతిగా మార్పు చెందుతాము. ఇక్కడ అపోస్తుల బాధలైనటువంటి వాళ్ళందరూ వాళ్ళు మార్పు చెందటమే కాదు, కానీ ప్రతి వారికి ఏం కలిగిందంట? భయం కలిగిందంట. అంటే దేవుని సన్నిధిలో మనం ఎలా ఉండాలి, దేవుని సన్నిధిలో రక్షణ పొంది మారు మనసు పొంది మనం ఇంకా పాపాలు చేస్తూ అబద్ధమాడుతూ నీతి లేకుండా యథార్థత లేకుండా ఒకవేళ మనం బ్రతుకుతుంటే మనకు నిజముగా దేవుని యొక్క సన్నిధిలో రక్షణ పొందినటువంటి వారికి ఏం కలుగుతుందంట? భయం కలుగుతుంది. ఎప్పుడైతే దేవుని యందు నిజముగా నువ్వు రక్షణ పొందకపోతే నీలో భయం అనేది ఉండదు. నీ ఇష్టానుసారంగా మాట్లాడటానికి, ఇష్టానుసారంగా తిరగడానికి, ఇష్టానుసారంగా బ్రతకడానికి నువ్వు ఇష్టపడుతూ ఉంటావు. కాబట్టి మీ దేవుడు బిడ్డలారా, ఎవరైతే రక్షణ పొందారో, పరిశుద్ధాత్మను ఎవరైతే పొందుకున్నారో ప్రతి ఒక్కరికి వారిలో భయం కలిగాను. మరియు అనేక మహత్కార్యాలను సూచక్రియలను అపోస్తుల ద్వారా జరిగాను. దేవుడు బిడ్డలారా, సంఘం ఎప్పుడైతే ఆత్మలో క్షీణించుకోకుండా ఆత్మలో ఎదుగుతూ ఉన్నారో అనేక విధాలుగా ప్రార్థన చేస్తారు. ఎలుగెత్తి దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేస్తారు. ఆ విజ్ఞాపన చేసినప్పుడు పరిశుద్ధాత్ముడు వస్తాడు. ఆ పరిశుద్ధాత్ముడు వచ్చినప్పుడు దేవుని యొక్క వాక్కు అక్కడ వెదజల్లబడుతూ ఉంటుంది. ఎప్పుడైతే శక్తి కలిగినటువంటి ఆ వాక్కును మీరు వింటూ ఉంటామో అప్పుడు మనలో అనేకమైనటువంటి కార్యాలు, అద్భుత కార్యాలు, మహత్ కార్యాలు, సూచక్రియలు జరుగుతాయి. ప్రియ దేవుని బిడ్డలారా, వాక్యం విని మనము ఆ యొక్క మోగవారి వలన, ఇక్కడ మనం చదివిన గుడ్డి వారి వలన, కళ్ళుండి చూడలేనటువంటి వారిగాను, నోరుండి మాట్లాడలేనటువంటి వారిగాను, చెవులుండి వినలేనటువంటి వారిగాను ఒకవేళ మనం బ్రతుకుతూ ఉంటే ఎన్ని సంవత్సరాలు ఆయన సన్నిధిలోకి వచ్చినా, ఎన్ని శరీర స్వస్థతలు జరిగినా దానివల్ల ప్రయోజనము ఉండదు. శరీర స్వస్థతలు ముఖ్యం కాదు, కానీ అవి ఉండాలి. ప్రియ దేవుడు బిడ్డలారా, అయితే ఆత్మలో కూడా నువ్వేం చేయాలా? తృష్ణ అనేది నీలో ఉండాలి. నువ్వు రక్షింపబడినటువంటి నీవు తృష్ణకుని దేవుని సన్నిధిలో ముందుకు వెళ్ళాలి. దేవుని సన్నిధిలో ఆ యొక్క ఆత్మను పొందుకుని నీలో ఉన్నటువంటి ఆ ఆత్మను నువ్వు పోగొట్టుకోకుండా నీ హృదయాన్ని దేవుని సన్నిధిలో స్థిరముగా ఉంచాలి, పదిలముగా ఉంచాలి. నీ నోటిని జాగ్రత్త చేసుకోవాలి, నీ చూపుని జాగ్రత్త చేసుకోవాలి, మన ఆలోచనలు కంట్రోల్ చేసుకోవాలి. ప్రియ దేవుడు పెట్టాలి. ఎప్పుడైతే పాపము చేయాలనే తలంపు నీలో వస్తుందో వెంటనే పరిశుద్ధాత్ముడు అంటాడు, నువ్వు రక్షణ పొందావు, నువ్వు దేవుని బిడ్డవు అని నీకు హెచ్చరిక చేస్తాడు. చేసినప్పుడు మనలో పరివర్తన రావాలి. అప్పుడు ఆ పరిశుద్ధాత్మ మనలో ఉన్నట్టు అది గుర్తుగా ఉన్నది. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, అలా ఉన్నప్పుడు వాక్యము వినిన ప్రతిసారి నీలో ఏమొస్తుంది? ఆ దేవుని యొక్క జీవాత్మ నీలోకి వస్తుంది. నీవు కదిలింపబడినటువంటి వాడిగా నీవు ఉంటావు, కదిలింపబడినటువంటి బిడ్డగా నీవు ఉంటావు. అంతేగాని బండరాయిలాగాను, లేకపోతే ఆ యొక్క పాటలు పాడకుండా ఉండటము, లేకపోతే మూగవాడిగా ఉండటము, అలా మనం ఉండము. ఎందుకంటే ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు చలనం మనకు కలుగుతుంది. మనం మాట్లాడుతూ ఉంటాము, సిగ్గరగము దేవుని సన్నిధిలో నోరు తెరిచి దేవుడి ఇచ్చినటువంటి సర్వాకాలతో ఆయనను ఆరాధిస్తూ ఉంటాము. ప్రియ దేవుని బిడ్డలారా, అలా ఆరాధిస్తూ ఉన్నప్పుడు ఆ యొక్క సేవకులు చెప్తున్న ప్రతి మాట ద్వారా విశ్వాసం ఉండడం ద్వారా అక్కడ ఏం జరుగుతాయి? మహత్ కార్యాలు, సూచక్రియలు, అద్భుతాలు జరుగుతూ ఉంటాయి. అందుకని అక్కడ వాళ్ళు కూడా ఏం చేస్తున్నారు? విశ్వసించిన వారందరూ కూడా ఏకముగా కూడి తమకు కలిగినదంతా సమిష్టిగా ఉంచుకొని ఇదిగాక చాలా మతాలు వారికి కలిగినటువంటి ఆస్తులను కూడా అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెడతాం, లేకపోతే పేదవారికి పంచిపెడుతూ ఉన్నారు. ప్రియ దేవుని బిడ్డలారా, నిజముగా ఆత్మకు ఎప్పుడైతే
నీకు రక్షణ వస్తుందో, నిజముగా నువ్వు ఎప్పుడైతే బాప్తిసం పొంది నువ్వు రక్షణ పొందుతావో ఈ మార్పులు నీలో రావాలి. ఈ మార్పులు నీలో వస్తే ప్రియ దేవుని బిడ్డలారా, ఆ పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నట్టు, ఆ పరిశుద్ధాత్ముడు నీలో ఉన్నాడు అంటే నువ్వు ప్రార్థన చేస్తే రోగాలు పోతాయి, నువ్వు ప్రార్థన చేస్తే దెయ్యాలు పోతాయి, నువ్వు ప్రార్థన చేస్తే అనేకమైనటువంటి గొప్ప కార్యాలు జరుగుతాయి. నువ్వు కన్నీరు కాచి దేవుడిని అడిగితే ఏది అడిగితే దేవుడు అది ఇస్తాడు. కాబట్టి దానిని మనం పొందుకోవాలి అంటే మనం ఎంతవరకు ఏం చేస్తూ ఉంటాము? అయ్యా నాకు జ్వరం వచ్చిందయ్యా, అయ్యా నాకు కాళ్ళు నొప్పుకుందయ్యా, అయ్యా నా తల నొప్పుకుందా, ఇదే అడుగుతూ ఉంటాం దేవుడిని. ప్రియ దేవుని బిడ్డలారా, శరీర స్వస్థతలు కాదు కానీ ఆత్మకు మనం నెమ్మదిని కోరుకోవాలి. ఆత్మలో స్థిరమైనటువంటి విశ్వాసం కలిగినటువంటి వారిగా ఉండాలి. బలమైనటువంటి విశ్వాసులుగా మనం ఉంటే ప్రియ దేవుని బిడ్డలారా, ఈ కార్యాలు చేస్తాయి. వారికి ఉన్నటువంటి ఆస్తులంతా అమ్మి ఆ పేదలకు ఇవ్వడమే కాకుండా అపోస్తులు పాదాల దగ్గర పెట్టినట్టుగా కూడా మనం చూస్తూ ఉన్నాము. అనయ సంఘాలు కూడా అందులోనే భాగముగా వారి కలిగినది అమ్మినట్టుగా మనం చూస్తూ ఉంటాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే రక్షింపబడతావో నీలో మార్పు వస్తుంది. మనము ఆ జక్కయ్యను కూడా మనం చూసుకుంటే ఆయన రక్షింపబడిన తర్వాత ఆయన తన కలిగినటువంటి ఆ ఆస్తిని అమ్మి ఆ పేదలకు ఎవరైతే నేను తీసుకుంటానో, ఆ అన్యాయంగా తీసుకున్నాను 4 గంటలు నేను ఇస్తాను ప్రభు అని చెప్పి అక్కడ ఆ జక్కయ్య మాట్లాడుతున్నట్టుగా మనం చూస్తూ ఉంటాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, రక్షింపబడినటువంటి మనలో ఇలాంటి మార్పు అనేది కనిపించాలి. మార్పు ఎప్పుడైతే కనిపిస్తుందో నీ ప్రార్థనకు విలువ ఉంటుంది, నీ భక్తికి విలువ ఉంటుంది, నువ్వు చేస్తున్నటువంటి ప్రార్థనకు, నువ్వు చేస్తున్నటువంటి ఆ యొక్క ఆత్మ ధ్వనికి విలువ అనేది ఉంటుంది. లేకపోతే ఆయన అక్కడ విషయాలు ఉంటుంది, మీరు ప్రార్థన చేస్తే నేను వినను అంటాడు. కాబట్టి ప్రియ దేవుడు బిడ్డలారా, ఎంత భక్తి చేసి మన ప్రార్థన ఆయన వినకపోతే దానివల్ల ప్రయోజనం అనేది ఉండదు. కాబట్టి మన ప్రార్థన దేవుడు వినాలి. మన యొక్క స్థితిగతులను దేవుడు చూడాలి. అలా చూడాలంటే శరీర స్వస్థల మీదే మనం గురించకుండా ఆత్మలో కూడా మనం ఎలా ఉండాలంట, తీవ్రత కలిగినటువంటి వారిగా ఉండాలి. ఈ 1:15 వచనం అనుకుంటా, యెషయా గ్రంథము 1:15, మీరు చేతులు చాపినప్పుడు నేను మిమ్మల్ని చూడక నా కన్నులు కప్పుకుందును, మీరు బహుగా ప్రార్థన చేసినాను నేను వినను, మీ చేతుల రక్తంతో నిండి ఉన్నవి మిమ్మల్ని కడుక్కోండి. చాలా ఇక్కడ కిందకంతా రాస్తూ ఉన్నాడు. కాబట్టి నా దరిదాపు 5-6 వచనాల వరకు ఇదే మాట్లాడుతున్నాడు. ప్రియ దేవుని బిడ్డలారా, అంటే ఎలా ఉన్నారు? మనము శరీర స్వస్థతలకైతే వస్తూ ఉన్నాము, ఆయన ఆ యొక్క బల్లను లేకపోతే తన యొక్క ఆ యొక్క రొట్టెలు ద్రాక్షారసము ఇస్తూ ఉంటే తినడానికి వస్తూ ఉన్నారు, స్వస్థత కోసం వస్తూ ఉన్నారు. కానీ వారిలో నిజమైనటువంటి మార్పు అనేది లేదు. నిజమైన మార్పు ఉంటే ఇక్కడ ఈ అపోస్తుల బోధ విని వాళ్ళ ఇంట్లో రక్షణ పొంది వారి ఆస్తులను అమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. ఏ రీతిగా జక్కయ్య తన కలిగినది ఇచ్చి దేవుని మహిమపరుస్తూ ఉన్నాడో అది మనలో అలాంటి మార్పు అనేది కలుగుతుంది. ఇక్కడ అపోస్తుల కార్యాల 6వ అధ్యాయంలో స్టెఫెను కూడా మనం చూస్తాం. అపోస్తుల కార్యాల 6వ అధ్యాయము 8వ వచనము, స్టెఫెను కృపతోనూ బలముతోనూ నిండిన వాడై ప్రజల మధ్య మహత్కార్యములను గొప్ప సూచక్రియలను చేయించులను. అప్పుడు లిబేర్తీయులు అనబడిన సమూహములను, పురనీయుల సమాజములను, అలెగ్జాంద్రియ సమాజములను, కిలికియా నుండి ఆసియా నుండి వచ్చిన వాళ్ళను కొందరు వచ్చి స్టెఫెనుతో తర్కించుచుండిరి. కానీ మాట్లాడుటయందు అతడు అగుపరిచిన జ్ఞానము, అతను ప్రేరేపించిన ఆత్మను హల్లెలూయా వాళ్ళు ఎదిరించలేకపోయారు. వీళ్ళు అపోస్తులు కాదు. కానీ ప్రియ దేవుని బిడ్డలారా, ఆ యొక్క దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఈ స్టెఫెను ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి. ఆ యొక్క దేవుని సన్నిధిలో అపోస్తుల బోధ వింటూ ఆయన ఆ యొక్క దేవుని యొక్క కృపను పొందినటువంటి వ్యక్తి. అతడు బలముతో నిండిన వాడి యొక్క మహత్కార్యాలు, గొప్ప కార్యాలు ఆ యొక్క స్టెఫెను ద్వారా అక్కడ జరుగుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, విశ్వాసులమనో లేకపోతే సేవకులమనో కాదు, కానీ దేవుని సన్నిధిలో ఎవరైతే శరీర స్వస్థతల కోసం ఆశపడకుండా శరీర స్వస్థతలను అవి కొంచెము మట్టుకే వాటిని పొందుకుంటూ ఆ యొక్క దేవుడు ఇచ్చినటువంటి ఆ పరిశుద్ధాత్మను పొందుకుని ఆత్మలో కూడా ఆ తీవ్రత కలిగిన వాళ్ళ ఎవరైతే ముందుకు వెళ్తారో
వారి ద్వారా అనేక అద్భుతాలు జరుగుతాయి. వారి ద్వారా అనేక మంది నెమ్మది పొందుతారు. వారి ద్వారా అనేక మందికి స్వస్థతలు జరుగుతూ ఉంటాయి. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో పేతురును కూడా మనం చూస్తే పేతురు గారు వెళుతూ ఉంటారంట. అనేక మంది ఆ పిల్లలను తీసుకుని వచ్చి రోడ్డు పక్కన పడవేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉంటాము. అపోస్తలుల కార్యాలు 5వ అధ్యాయము 15వ వచనం. అందుచేత పేతురు వచ్చుచుండగా జనులు గోవులను వీధుల్లోనికి తెచ్చి వారిలో ఎవరి మీద అతని నీడ ఏదనో పడవాలని మంచముల మీదను పరుపుల మీదను చాలా మసాలు. ప్రియ దేవుడు పెట్టారా, నీడ కొరకు వాళ్ళు నీడ ద్వారా స్వస్థత పొందడానికి ఆశపడి వస్తూ ఉన్నట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రభువైనటువంటి యేసుక్రీస్తు కాదు కానీ పేతురు ద్వారా కూడా దేవుడు అనేకమైనటువంటి ఆ అపోస్తలుల ద్వారా అనేకమైనటువంటి అద్భుతాలు చేశారు. అయితే పేతురు నీడ ద్వారా కూడా అక్కడ స్వస్థత పడినట్టుగా మనం చూస్తూ ఉంటాము. శ్రమలు కూడా ప్రియ దేవుడు బిడ్డ దేవుని సన్నిధిలో బలం కలిగినటువంటి పరిచర్య చేసినట్టుగా మనం చూస్తూ ఉంటాము. అంతేకాదు కానీ దేవుని సన్నిధిలో ఎవరైతే నిజంగా ఆ యొక్క దేవుని ఆత్మను కలిగి ఉంటారో, ఎవరైతే శరీర స్వస్థత వరకు ఆశపడకుండా దేవుని వైపు చూస్తారో వారు గొప్ప కార్యములు చేస్తూ ఉన్నట్లు మనం చూస్తాం. దానియేలు గ్రంథము 3వ అధ్యాయము 16వ వచనం. షద్రకును మేషకును అబేద్నెగోయు రాజుతో ఇలాగ చెప్పిరి, నెబుకద్నెజరు ఇతని గూర్చి నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలన్న చింత నాకు చాలా మతాలు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ షద్రకు మేషకు అబేద్నెగోలు దేవుని యొక్క ప్రసన్నత చూసినటువంటి వారు, దేవుని సన్నిధిలో ప్రార్థన చేసినటువంటి వారు, దేవుని ద్వారా అనేకమైనటువంటి క్రియలను జరిగిస్తూ ఉన్నటువంటి బిడ్డలు ఎప్పుడైతే శాసనం వచ్చిందో ఆ శాసనం ద్వారా వాళ్ళు ఆ యొక్క రాజు నిలబెట్టినటువంటి ఆ యొక్క నిలబెట్టినటువంటి ఆ దేవతకు, ఆ ప్రతిమకు వాళ్ళు పూజ చేయకపోయినప్పుడు ప్రియ దేవుని బిడ్డలారా, ఈ యొక్క రాజు వారిని తీసుకుని వచ్చి మాట్లాడుతూ ఉన్నప్పుడు రాజుతో వీళ్ళు అంటున్నారు, ఆ రాజుని ఏమంటున్నారు, పేరు పెట్టి అక్కడ పిలుస్తూ ఉన్నారు. నెబుకద్నెజరు అని చెప్పి అక్కడ పేరు పెట్టి, అంటే దేనిని బట్టి వీళ్ళు ఇంత అతిశయముగా ఉన్నారంటే వారిని రక్షించినటువంటి దేవుడు, వారిని బలపరిచే దేవుడు, వారిని ఆదరిస్తున్నటువంటి దేవుడు, ఆయన శ్రమలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, వ్యాధులు వచ్చినా తప్పిస్తాడని చెప్పే నమ్మకం కలిగినటువంటి ప్రజలు కనుక వాళ్ళు మిక్కుటమైనటువంటి ప్రేమతో ఆయన ఆరాధిస్తున్నారు కనుక రాజును సైతం లెక్క చేయకుండా అక్కడ వాళ్ళు మాట్లాడుతున్నట్టుగా చూస్తూ ఉన్నాం. ప్రియ దేవుని బిడ్డలారా, మనము కూడా దేవుని సన్నిధిలో నిజంగా ఈ యొక్క శరీర స్వస్థత కోసము, లేకపోతే బిడిగిలు కట్టుకోవాలను, లేకపోతే ఇంకా వివాహాలు అవ్వాలను, లేకపోతే బిడ్డలు కావాలను, వీటి కొరకే అంతవరకు మనము శరీర సంబంధమైనటువంటి క్రియల కొరకే మనము ప్రాకులాడితే దాని వలన మనము ఆత్మీయ స్థితిలో ముందుకు వెళ్ళలేము. గొప్ప కార్యాలు జరగవు. ప్రియ దేవుని బిడ్డలారా, కొంత మటుకైతే జరుగుతాయి కానీ ఆ శాశ్వతమైనటువంటి పరిష్కారం అనేది మనలో ఉండదు. కాబట్టి ప్రతి ఒక్కరము ఆయన సన్నిధిలో లోతైనటువంటి స్థితిలోనికి, భక్తిలోనికి మనం వెళ్ళాలి. ఆ యొక్క పేతురుతో అంటాడు, నీ పడవను కొంచెం లోతుకి పానేయమని చెప్పి ప్రభు మాట్లాడుతూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనము పై భక్తి మనం చేస్తూ ఉన్నాము, అంచులమ్మటే తిరుగుతూ ఉన్నాము. ఆ యొక్క లోతైనటువంటి స్థితిలోనికి మనము వెళ్ళలేనటువంటిగా మనం ఉన్నామేమో. అలా వెళితే ఆ యొక్క అపోస్తలులనే కాదు, లేకపోతే ఆ ప్రభువునే కాదు కానీ ఆ ప్రతి ఒక్కరు ఎవరు ప్రార్థన చేసిన దేవుడు స్వస్థతను ఇచ్చాడు. కాబట్టి ఆ నెమ్మదిని ఇచ్చాడు ప్రియ దేవుడు బిడ్డలారా. కాబట్టి ప్రతి ఒక్కరము ఆయన సన్నిధిలో మనము ఒక ఆయుధాల వలె వాడబడాలి. అంటే ఈ సామెతల గ్రంథం ఒకసారి చూద్దామా. సామెతలు 24 శ్రమ దినమున నీవు కూడిన ఎడల నీవు చేతగాని వరకు ప్రియ దేవుని బిడ్డలారా, శ్రమలు మనకు ప్రతిసారి వస్తూ ఉంటాయి. ప్రతిసారి ఏదో ఒక శ్రమ, ఏదో ఒక ఇబ్బంది మనల్ని కదిలిస్తూ వేస్తూ ఉంటది. మనం ఏం చేస్తూ ఉన్నాము, కృంగిపోతూ ఉన్నాము. కాబట్టి ఆ యొక్క అపోస్తలు లాగాను, లేకపోతే ఈ యొక్క ఆ యొక్క దేవుని సన్నిధిలో ఉన్నటువంటి ఈ యొక్క షద్రకు మేషకు అబేద్నెగోల వలెను, లేకపోతే ఒక దానియేలు వలెను మనము ప్రార్థన చేయలేకపోతూ ఉన్నాము. దానియేలు ఏం చేస్తున్నాడు, 6వ అధ్యాయము 10వ వచనంలో దానియేలు, ఇంటి శాసనము సంతకము చేయబడినని దానియేలు తెలుసుకొనినను అతడు తన ఇంటికి వెళ్ళి
యథాప్రకారము అనుదినము ముమ్మారు మోకాడుని తన ఇంటి పైగడి కిటికి యెరూషలేమునకు తెరిపోయి ఉండగా తన దేవునికి ప్రార్థన చేయుచు ఆయన స్తుతించుచు వచ్చాను. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే నువ్వు నిజంగా రక్షణ పొందుతావో, ఎప్పుడైతే పరిశుద్ధాత్ముడు నిన్ను తాకుతాడో, ఎప్పుడైతే నువ్వు ఆ యొక్క శరీర స్వస్థత కొరకు లేకపోతే చిన్న చిన్న కార్యాల కొరకు నువ్వు నీ సమయం అంతా పోగొట్టుకోకుండా నువ్వు శ్రమ కలిగినప్పుడల్లా బాధపడుతూ నువ్వు చేతకాని వాడి వల్ల నువ్వు మిగిలిపోతూ ఉంటే, ప్రియ దేవుని బిడ్డలారా, ఈ గొప్ప కార్యాలు మనం చూడము. ఇక్కడ వీరికి శ్రమలు వచ్చినాయి. వీరు ఏం చేస్తూ ఉన్నారు? ఇంటి శాసనం ఉండగా ఈయన ఏం చేస్తున్నాడట? ముమ్మారు మోకాళ్ళలోని యెరూషలేము వైపు కిటికీ తెచ్చి ప్రార్థన చేస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ప్రియ దేవుని బిడ్డలారా, మనం పొందినటువంటి రక్షణను బట్టి, దేవుని సన్నిధిలో మనం తీసుకున్నటువంటి తీర్మానాన్ని బట్టి, దేవుని సన్నిధిలో మనం ఎదుగుతున్న విధానాన్ని బట్టి మనకు ప్రత్యక్షతలు అనేవి మనకు ఉంటాయి. దేవుడు మనకు అనేకమైనటువంటి వరాలు మనకి ఇస్తూ ఉంటాడు. అనేక విధాలుగా మనలను బలపరుస్తూ ఉంటాడు. అనేక విధాలుగా మనలను ఆదరిస్తూ ఉంటాడు. ప్రియ దేవుని బిడ్డలారా, కాబట్టి ప్రతి ఒక్కరము ఆయన సన్నిధిలో మనం ఏ రీతిగా ఉంటూ ఉన్నాము, ఏ రీతిగా ప్రార్థన చేస్తూ ఉన్నాము. ఇక్కడ చూస్తున్నాము అనేకమైనటువంటి మాటలు. మార్కు 7:31, మార్కు ఇందాక మనం చదివాం, మార్కు 8:22, లోక 22:50, యోహాను 9:1. ఇవన్నీ ఇక్కడ అందరూ వచ్చి ప్రభు దగ్గర ఏం చేస్తున్నారు? మోగవాళ్ళు, చెవిటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, నత్తి వాళ్ళు, లేకపోతే వారు చేసినటువంటి పాపాలు, వారి తల్లిదండ్రులు చేసిన పాపాల వల్ల వాళ్ళు బాధలు అనుభవిస్తున్నటువంటి వాళ్ళందరూ ఇక్కడ వచ్చి స్వస్థతలు పొందుతూ ఉన్నట్లుగా చూస్తూ ఉన్నాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనము దానికంటే స్వస్థత అనేది కావాలి. కానీ దానికంటే ముఖ్యమైనది మన ఆత్మ. ఈ లోకంలో బ్రతికినంత కాలము బ్రతుకుతాము. ఒకవేళ చనిపోతే ఈ స్వస్థతల వైపే మనం చూస్తే పరలోకానికి మనము వెళ్ళము. కాబట్టి దీనితో పాటు కూడా మనం ఏం చేయాలి? ఆత్మల గురించి కూడా ఆలోచన చేయాలి. అలా చేయగలిగితే ఒకవేళ దేవుడు మనల్ని పిలిస్తే మనము ఆయనతో కూడా ఉండటానికి ఇష్టపడుతూ ఉంటాము. కాబట్టి ఈ మార్క్ రోమీలకు రాసినటువంటి పత్రిక 12:2 ఒక మాట ఉంది. 2 మీరు ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతన ఒకటి వలన రూపాంతరము పొందండి. ప్రియ దేవుని బిడ్డలారా, మనం ఏం చేయాలంట? మన యొక్క ఏది మంచిదో, ఏది ఉత్తమమైనదో, ఏది మాన్యమైనదో, ఏది సంపూర్ణమైనదో, ఏది అనుకూలమైనదో దానినే మనం గుర్తిరిగి దాని అందే మనం మనసుని ఉంచుకోవాలి. అంతేగాని ఈ లోకం వైపు మనము తిరగకూడదు, ఈ లోక ఆశల వైపు మనం పరిగెత్తకూడదు అంటున్నాడు. మీరు ఈ లోక మర్యాదను అనుసరింపగా ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకున్నట్లు మీ మనస్సు మారి నూతనంగా అవ్వాలి. అంటే మీ మనోనేత్రాలు తెరవబడాలి. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆ మనోనేత్రాలు తెరవబడతాయో అప్పుడు మనం చేసేటువంటి కార్యములు అనేక విధాలుగా ఉంటాయి. అంటే దేవుడు మన ద్వారా అనేక కార్యాలు చేస్తాడు. అపోస్తలుడైనటువంటి పౌలు కూడా ఆ అపోస్తల కార్యాలు 9:4 దమస్కు మార్గంలో వెళుతున్నప్పుడు ప్రభు ఆయన దర్శిస్తాడు. 4 అప్పుడు అక్కడ నేల మీద పడి సౌలా సౌలా నీవేళ నన్ను హింసిస్తున్నావని అతనితో ఒక స్వరము పలుకుతా వినెను. ప్రభువా నీవెవడమైనా అడుగగా ఆయన నీవు హింసిస్తున్నటువంటి యేసుని అని చెప్పి అక్కడ మాట్లాడినట్టుగా మనం చూస్తూ ఉంటాం. ప్రియ దేవుని బిడ్డలారా, ఎప్పుడైతే ఆయన దర్శనం కలిగిందో, ఎప్పుడైతే ఆయన ప్రసన్నతను చూశాడో తనలో మార్పు వచ్చింది. అప్పుడు అంటున్నాడు ప్రభువా అని చెప్పి. అప్పటి వరకు ఆయన ప్రభు ఎవరో తెలియదు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, తెలుసుకున్నటువంటి మనం కూడా ఈ యొక్క శరీర స్వస్థతలు, లేకపోతే కుటుంబ ఆశీర్వాదాలు, మేలులు వీటి కొరకే కాదు, కానీ ఆయన ఇచ్చినటువంటి ఆత్మ కొరకు కూడా మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కృష్ణ కొని ప్రార్థన చేయాలి అంటే మనలో ఉన్నటువంటి 18వ వచనంలో ఉంది, అప్పుడే అతని కళ్ళు నుండి రాలగా దృష్టి కలిగి లేచి బాప్తిస్మం పొందెను. తర్వాత ఆహారం పుచ్చుకొని బలపడెను. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో ఆయనకున్నటువంటి స్థితి అంతా కూడా
పోగొట్టుకుని ఆయన అంటే మనం కూడా ఏం చేస్తూ ఉంటాము, మన యొక్క బంధువులను, రక్త సంబంధులను, లేకపోతే మా ఈ యొక్క గ్రామంలో మా ఇంటి ఎంతమంది ఉన్నారనో అనేకమైన అంటే పొరలు అంటే మన జీవితంలో కూడా అనేకమైనవి ఉంటాయి. మన జీవితంలో అతిశయం ఉంటుంది. ఒకడు బాగా చదివామని, ఒక్కొక్కడు డిగ్రీలు ఉన్నాయని, లేకపోతే ఇంకో మాకు ఆస్తి ఉందని, మా కారు ఉన్నాయని, మాకు బంగళాలు, ఇవన్నీ ఆ పొరలు లాంటివే. కాబట్టి వాటిని మనం పోగొట్టుకోవాలి. పౌరుకి ఏముందంటే ఆ యొక్క తండ్రి అయినటువంటి దేవుడే కుమారుడు అయినటువంటి యేసుక్రీస్తుని అంగీకరించలేదు. ఆయన ఆ యొక్క గమనీయులు ప్రాంతాల దగ్గర నుండి ఆ యొక్క ఆ మోసే ధర్మశాస్త్రం అంతా ఆయన అవకాశం పట్టినటువంటి వాడు. కాబట్టి ప్రభువును అంగీకరించలేదు. అయితే ప్రభువే తనను దర్శించినప్పుడు తన కన్నుల నుండి ఆ యొక్క అనుమానము అంటే క్రీస్తును అంగీకరించినటువంటి ఆ పొరల స్థితి అంతా పోయినట్లుగా మనము ఇస్తూ ఉంటాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనలో అనేకం ఉంటాయి. కొంతమంది మనవరాళ్ళను వాళ్ళతోనే కాలం గడుపుకుంటూ జీవితాన్ని వెళ్ళబుతూ ఉంటారు. వాటిని కూడా మనం పక్కన పెట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆయన సన్నిధికి వచ్చి ఆ యొక్క రక్షించినటువంటి దేవుడు, తన ఆత్మనిచ్చి మనం బలపరుస్తున్నటువంటి దేవుడు, నిత్యము మనలను తన యొక్క శ్వాస నిశ్వాసాల ద్వారా మనల్ని బ్రతికిస్తున్నటువంటి దేవుడు మనకు తోడుగా ఉండగా, మన ఆరోగ్యము బాగా ఉండగా మనము ఆయనను ఆరాధించే విషయంలో ఏ రీతిగా ఆరాధించగలుగుతూ ఉన్నాము, ఏ రీతిగా స్తుతించగలుగుతూ ఉన్నామో మనల్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. అందుకే నేను అంటున్నాడు, మీరు ఈ లోక మర్యాదలను అనుసరించొద్దు. ఏది ఉత్తమైందో, ఏది మంచిదో, ఏది పూర్ణమైందో, ఏది నిన్ను పరలోకానికి తీసుకెళ్తుందో, ఏది నిన్ను ఈ లోకం ఇచ్చినప్పుడు ప్రభుత్వం కూడా నేను తీసుకుని వెళ్తుందో దాని కొరకే మనము ప్రయాసపడాలని చెప్పి మన మనస్సు మారాక నూతనం పొందినటువంటి వారిగా మనం ఉండాలి. అలా ఉండగలిగితే ప్రియ దేవుని బిడ్డారా, ఆయన అంటున్నాడు, నీకు ఏది అవసరమో అది అంతకండి నేను ఇస్తాను అని చెప్పి అక్కడ చెప్తూ ఉన్నాడు. అందుకే మనం చూస్తూ ఉంటే వాళ్ళిద్దరు స్త్రీలు వచ్చి ఏం చేస్తున్నారు, కనాను స్త్రీ వచ్చి బతిమాలుతూ ఉంది, అడుగుతూ ఉంది, అయ్యా కుక్క పిల్లలు కూడా ఆ యొక్క బల కింద పడే కుక్కలు దీన్ని బ్రతుకుతాయి కదా అని చెప్పి తనను తాను తగ్గించుకొని తన యొక్క కుమార్తెను ఆ యొక్క వ్యాధి నుండి లేకపోతే ఆ సాతాను శోధన నుండి విడిపించుకున్నట్టుగా మనం చూస్తూ ఉంటాము. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఆమె ఎన్ని కిలోమీటర్లు వచ్చిందంట? 80 కిలోమీటర్లు, 17 గంటలు ప్రయాణం చేసి 80 కిలోమీటర్లు నడిచి ఆమె అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉంటాం. కాబట్టి దేవుని సన్నిధిలో వస్తున్నటువంటి మనం ఎంత దూరం నుండి వస్తున్నామని కాదు, కానీ మనల్ని మనం పరిచయం చేసుకోవాలి. అయ్యగారు వచ్చాడు, ప్రార్థన చేస్తున్నాడు, అయ్యగారు వచ్చాడు, ఒక పాటపాడాడు, ఇంకా ఎవరు రాలేదనుకుంటా, వస్తే ఒకళ్ళు పాటపాడాడు అని ఇదే అంత దగ్గరలోనే మనం ఉన్నాము. ఈ 70 కిలోమీటర్లు 80 కిలోమీటర్లు ప్రయాణం చేయలేము మనం. ఇక్కడ ఉండి కూడా 8 అయిపోతుంది, 8:30 అవుతుంది. ప్రియ దేవుడు పెట్టాలా, ఒకసారి మనము ఎలాంటి వారిని దేవుడు ఏం చేస్తాడంట, ఆ యొక్క శాపాదేశపు రాయనంట మనకు తీర్పు తీర్చేటప్పుడు అక్కడ పెట్టాలి. ఆమె ఆ యొక్క దేవుని విశ్వాస, దేవుడు చేసిన కార్యాలను తెలుసుకుని ఎక్కడి నుంచో దేశాంతరం నుండి ఆ యొక్క సొలొమోను దగ్గరకు వచ్చిందంట. కాబట్టి ఈ లోకానికి తీర్పు తీర్చేటప్పుడు ఆమె అక్కడ పెడతాను అంటాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ మనం చేస్తున్నటువంటి భక్తి, మనం చేస్తున్నటువంటి ప్రార్థన, మనం ఎంత దూరం నుండి వస్తూ ఉన్నాము, ఏ విధంగా దేవుని సన్నిధికి వస్తూ ఉన్నాము. 9 గంటలకు ప్రార్థన అంటే అయ్యగారు 9ంటికి వస్తారు, ఆయన ఒక్కడే ఒక పాట పాడతాడు, ఇంకా వస్తారు 9, 9:30, 10, 10:30 అయిన తర్వాత ఇంకా ఆయన తక్కువ ఏం చేస్తాడు, లేచి నిలబడి అని చెప్పి 3 4. కాబట్టి ప్రియ దేవుని పెట్టారా, దేవుని సన్నిధికి అంతా కూడా మనం వస్తే మన కార్యాలు, మన యొక్క నడవడి, మన యొక్క పద్ధతిని ఆయన చూస్తూ ఉంటాడు. అందుకే ఆయన అక్కడ ఆ రొట్టెలో అవి పంచేటప్పుడు మీరు వరుసలుగా కూర్చోండి అని చెప్పింది ఎందుకు? క్రమం కోసమే. కాబట్టి ఆ క్రమం లేకపోతే మనం క్రైస్తవులుగా ఉండలేము. కాబట్టి క్రమం అనేది నాకు అవసరము. ఏ టైంలో వస్తున్నామో, ఏ టైంలో వెళుతున్నామో, అలా వెళుతూ ఉన్నందువల్ల దానివల్ల ప్రయోజనం అనేది ఉండదు. దరిదాపు 80 కిలోమీటర్లు ప్రయాణం చేసి ఈమె అక్కడికి వచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాము. ఆ విధముగా మనం కూడా ఆ యొక్క ఆమె వల్ల ఆమె పేరు రాయబడలేదు, కూతురి పేరు రాయబడలేదు, అక్కడ ఏమీ లేదు. కానీ స్వస్థత కొరకు అక్కడ ఏం చేస్తుంది? 26 ఆ స్త్రీ సురోబెనికయ వంశమందు పుట్టిన గ్రీసు దేశస్తురాలు. ఆమె తన కుమార్తె నుండి దెయ్యమును వెళ్ళగొట్టమని ఆయన వేడుకుంది. అక్కడ ఆయన ఎంతగానో ఆమెని
అవమానపరుస్తూ ఉన్నాడు. అయినను ప్రియ దేవుని బిడ్డారా పట్టు విడవక ఆమె ఆమె తన యొక్క కుమార్తె స్వస్థం పొందినట్టుగా చూస్తూ ఉంటాం. అలాగే మనం కూడా దేవుని సన్నిధికి వస్తున్నటువంటి మనము సమస్య ఉన్నప్పుడు మనము దేవుని సన్నిధిలో నిలబడి ప్రార్థన చేయాలి. విసుకకుండా ఒక 18 ఉంటూ ఉన్నది. విసుకకుండా మనం ప్రార్థన చేస్తూ ఉండాలి. అలా ప్రార్థన చేసుకుంటేనే ప్రియ దేవుని బిడ్డారా ఆయన మనకు నెమ్మదినిస్తాడు. అక్కడ ఉంటుంది 18వ అధ్యాయం 1 వారు విసుకక నిత్యము ప్రార్థన చేయుచుండవలెనని ఆనుటకు ఆయన వారితో ఈ ఉపమానం చెప్పారు. దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టకయు ఉండు ఒక న్యాయాధిపతి ఒక పట్టణంలో ఉండేను. ఆ పట్టణంలో ఒక విధవరాలు ఉండేను. ఆమె అతని వద్దకు తరచుగా వచ్చి నా ప్రతివాదిని నాకు న్యాయం తీర్చమని అడుగుతూ వచ్చింది. కానీ అతడు కొంతకాలం ఒప్పుకపోయాను. తరువాత అతడు నేను దేవునికి భయపడక మనుషులను లక్ష్య పెట్టక ఉండినను ఈ విధవరాలు నన్ను కవర్ పెట్టుతున్నది కనుక ఆమె మాటికి వచ్చి ఓడాడుకున్నట్టు చాలా ఆమెకు న్యాయము తీర్చిదని అనుభవాలను అనుకున్నాను. ప్రియ దేవుని బిడ్డలారా మనము కూడా సారికి వచ్చి గోదాడుతూ ఒక సమస్యను ఆయన పదాల దగ్గర పెడితే ఆయన ఏం చేస్తాడు? ఆ సమస్యని తీరుస్తాడు. ఒక మనుష్యుడే న్యాయం తీరిస్తే ఆ దేవాది దేవుడు న్యాయము చాలా అని చెప్పి అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. కాబట్టి ప్రియ దేవుడు బిడ్డలారా అలాంటి విశ్వాసాన్ని ఆయన చూస్తూ ఉంటాడు. అలాంటి విశ్వాసాన్ని ఆయన కనుగొంటాడు. కాబట్టి మనం సమస్య ఏదైనా సారికి ఆయన దగ్గరికి వెళ్ళి ప్రభువా నాకు ఈ సమస్య ఉందని ఆయన అయా దీన్ని తీర్చగలిగినటువంటి వాడు నీవే ప్రభు అని చెప్పి మనం గోజాడుకుంటూ వెళ్ళాలి. అలా వెళితే ప్రియ దేవుని బిడ్డలారా మనము ఆ యొక్క దేవుని సన్నిధిలో నెమ్మది పొందుతాము. మనము మన కుటుంబము దీవింపబడతాము. అంతేకాకుండా మన ప్రార్థన ద్వారా మన భక్తి ద్వారా ఆ సంఘంలో అనేకమైనటువంటి అద్భుత కార్యాలు మహత్ కార్యాలు జరుగుతాయి. తద్వారా సంఘము దీవింపబడుతుంది. మనకు మన యొక్క సంఘానికి మంచి పేరు వస్తూ ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరము ఆ రీతిగా ప్రార్థన చేస్తారని ఆశిస్తూ ఈ మాటలు ముగిస్తున్నాం. ప్రభు యేసుక్రీస్తు నామములో మీ అందరికీ వందనాలు. మన మధ్య ఉన్నటువంటి అయ్యగారికి కూడా వందనాలు చెల్లిస్తున్నాం. ప్రార్థన చేసుకున్నాం. దయా కనికరము కలిగిన ప్రభు కృప కలిగిన మా ఆయన మీ వందనాలు స్తోత్రాలు ప్రభు. ఈ రాత్రి ఆయన కొద్ది నిమిషాలు మీరు మాట్లాడారు ప్రభు. ఇదిగో నిజంగా ఆయన స్వస్థత వరకే మేము వస్తూ ఉన్నామేమో ప్రభు. ఆత్మను గురించినటువంటి ప్రత్యక్షత మాలో లేదేమో, ఆత్మల గురించి మేము ఆలోచన చేయడం లేదేమో ప్రభు. మాట్లాడిన విధానం బట్టి మీకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో నాయన మీ సన్నిధి నుంచి ప్రభు మీరు మాతో ఉండి నాయన మమ్మల్ని బలపరచండి నాయన, మమ్మల్ని ఆదరించండి, మాకు నెమ్మది ఇవ్వండి నాయన. శరీర స్వస్థతే కాదు కానీ ప్రభు ఆత్మలో కూడా మేము నాయన తృష్ణ కలిగినటువంటి వారిగా మీ సన్నిధిలో ప్రార్థించే కృపను అనుగ్రహించండి ప్రభు. అయ్యా నేను స్తుతించే భాగ్యం మీరు దయచేయండి ప్రభు. మీకు స్తోత్రాలు నాయన. ఇదిగో నాయన నా శరీర స్వస్థతలే కాదు కానీ ఇదిగో నాయన ఆత్మీయ నెమ్మది పొందుతుంది ప్రభు. అలా అపోస్తులు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు స్టెఫను బలం కలిగే రీతిగా మీ సన్నిధిలో ఉన్నాడు మేము చూస్తూ ఉన్నాము. ఆ రీతిగా ప్రభు తన కలిగినటువంటి అపోస్తుల బోధ విని కలిగినటువంటి ఆస్తులను నమ్మి అపోస్తుల పాదాల దగ్గర పెట్టి తెగింపు చేసినటువంటి బిడ్డలు మేము చూస్తూ ఉన్నాము. దానియేలుని మేము చూస్తూ ఉన్నాము. షడ్రకు మెషకు మేము చూస్తూ ఉన్నాము. వారందరూ ప్రభు ఆత్మలో నాయన తీవ్రత కలిగిన వారై ఆత్మలో ప్రభు నేను గమనించే విషయంలో ఈ లోకంలో ఏదున్నది వ్యర్థమని తలంచి ప్రభు వాళ్ళు ముందుకు వెళ్ళినటువంటి బిడ్డలు ప్రభు. మేము ఆ రీతిగా బ్రతకలేకపోతూ ఉన్నామేమో మమ్మల్ని మేము జ్ఞాపకం చేసుకుంటూ ఎంతవరకు శరీర స్వస్థత వైపే కుటుంబం నెమ్మది వరకే కుటుంబం బాగుపడాలని కుటుంబంలో నెమ్మది రావాలని వెలుగులు లేకపోతే వివాహాలు జరగాలని వీటి వరకే మేము ప్రార్థన చేస్తూ ఉన్నామేమో ప్రభు. ఇది కాదు కానీ నాయన ఆత్మను కూడా మేము పొందుకునే ప్రభు ఈ పరిశుద్ధాత్మను మాలో ఉంచుకొని మేము పరిశుద్ధత కలిగి నెమ్మది కలిగి జీవించే భాగ్యము మాకు ప్రతి ఒక్కరికి మీరు అనుగ్రహించమని ఆయన మొదల కార్యం మీ చేతులకు అప్పగిస్తూ యేసుక్రీస్తు నామమున అడుగుచున్నాము తండ్రి. ఆమేన్.